వెల్కమ్ టు బిగినర్ ఫ్రెండ్స్. అందరికీ నమస్కారం. ఓం నమో భగవతే వాసుదేవాయ. ఓం నమో భగవతే వాసుదేవాయ. భగవద్గీత పారాయణలో ఈరోజు 2వ అధ్యాయము సాంఖ్యయోగము. 55వ శ్లోకం. శ్రీ భగవానువాచ ప్రజహాతి యదా కామాన్ సర్వాన్ పార్థమనోగతాన్ ఆత్మన్యేవాత్మనా తుష్టః స్థితప్రజ్ఞస్తదోచ్యతే. Meaning of the shloka is, the Supreme Lord said, O Partha, when one discards all selfish desires and cravings of the senses that torment the mind and becomes satisfied in the realization of the self, such a person is said to be transcendentally situated. When one learns to turn the mind away from the material allurements and renounces the desires of the senses, such a person comes in touch with the inner bliss of the soul and becomes transcendentally situated. భగవంతుడు ఇలా అంటున్నాడు, ఓ పార్థ, మనస్సును వేధించే అన్ని స్వార్థ ప్రయోజనాలను, ఇంద్రియ వాంఛలను త్యజించి ఆత్మజ్ఞానంలో సంతుష్టుడైనప్పుడు ఆ వ్యక్తిని స్థితప్రజ్ఞుడు అని అంటారు. ఇక్కడ మనోగతాన్ అనే పదం వాడారు. మనసు పొరల్లో కొన్ని అధర్మమైన కోరికలు దాగుకొని ఉంటాయి. వాటినే పూర్వజన్మ వాసనలు అని అంటారు. అవి బయటకు కనపడవు, సూక్ష్మ రూపంలో ఉంటాయి. ఎప్పుడో ఒకప్పుడు బయటపడతాయి. వాటిని కూడా వదిలిపెట్టాలి. వెదికి వెదికి పట్టుకొని బయటకు పారదోలాలి. ఇది మొదటి మెట్టు. ఇక 2వ మెట్టు, ఆత్మన్యేవాత్మనాతుష్టః అంటే ఆనందం, సంతోషం ఎక్కడో లేదు, నీలోనే, నీ ఆత్మలోనే ఉంది. బయట వస్తువులను అనుభవించటం వలన వచ్చేది ఆనందం కాదు, అది సుఖముతో కూడిన దుఃఖము. మనసు నిర్మలంగా ఉన్నప్పుడు ఆనందం దానంతట అదే కలుగుతుంది. ఒక మంచి పని చేసినప్పుడు మనసు హాయిగా ఆనందంగా ఉంటుంది. అహంకారమును వదిలిపెట్టి మనస్సును లోపలకు మళ్లించి ఆత్మలో లీనం చేస్తే కలిగే ఆనందం పేరు బ్రహ్మానందం. ఆ ఆనందానికి ఏదీ సాటిరాదు. ఆ ఆత్మానందం పొందిన తరువాత ఇక పొందవలసిన ఆనందం ఏది ఉండదు. ఈ ప్రకారంగా తనలో తాను ఆనందించడం, రమించడమే స్థితప్రజ్ఞుని లక్షణము. ఈ విషయాలనే ఈ శ్లోకంలో సర్వాన్ కామాన్ అంటే సకలమైన, అధర్మముతో కూడిన, అశుద్ధమైన, అపరిమితమైన, అసంబద్ధమైన, బంధనం కలిగించే కోరికలు అని అర్థం చెప్పుకోవాలి. అటువంటి కోరికలు వదిలిపెట్టినవాడు స్థితప్రజ్ఞుడు అని చెప్పబడతాడు అని భగవానుడు అన్నాడు. ఓం నమో భగవతే వాసుదేవాయ.